మాలిని, సౌవర్ణి తదితర 189 మాతృక శక్తులను శివుడు సృష్టించాడు. ఈ మాతృక శక్తులు అంధకాసురుడి శరీరం నుంచి ధారగా కారుతున్న రక్తాన్ని తాగేశారు. అంధకాసురుడి రక్తం తాగి తృప్తి చెందిన మాతృకాలు కొద్దిసేపు ఆగారు. ఈలోగా మరింత మంది అంధకాసురులు పుట్టుకొచ్చి రకరకాల ఆయుధాలతో పరమశివుడిని బాధించడం ప్రారంభించారు. అంధకాసురుడి బాధ భరించలేక శివుడు చివరకు మహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు హుటాహుటిన అక్కడికి చేరుకొని శుష్కరేవతి అనే శక్తిని సృష్టించాడు. ఆ శక్తి వెళ్ళి అంధకాసురుడి శరీరంలోని రక్తాన్ని చుక్కైనా వదలకుండా పీల్చేసింది. దాంతో కొత్త అంధకాసురుడు పుట్టడం ఆగిపోయింది. పోరులో మిగిలిన అంధకాసురుని శివుడు సంహరించాడు. శివుడు తన త్రిశూలంతో అసలు అంధకుడిని పొడిచాడు. అతడు నేలకూలి మరణించబోతూ శివుడిని భక్తిగా స్తుతించాడు. మరణాంతరం తనకు శివ సాన్నిధ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించాడు. శివుడు తదాస్తు అన్నాడు. అంధకాసురుడు తృప్తిగా కన్నుమూశాడు. అంధకాసురుడి మరణం తర్వాత రక్తం రుచి మరిగిన 189 మాతృకాలకు